కరూర్ తొక్కిస్లాట ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు టీవీకే అధినేత హీరో విజయ్. వీడియో సందేశం విడుదల చేశారు. తొక్కిస్లాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ ఎదుర్కోలేదు అన్నారు విజయ్. మరణాలను తలుచుకుంటే తన హృదయం బాధతో విలవిల్లాడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తిరుపతి వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తొక్కిస్లాట ఘటనపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు టీవీకే అధినేత విజయ్. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదు అని, త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. కావాలనే తనను టార్గెట్ చేయాలి అని, ప్రజలను కాదు అని రాజకీయ ప్రత్యర్థులకు స్పష్టం చేశారు. తన తప్పు లేకున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అన్నారు విజయ్. సీఎం స్టాలిన్ పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும். కరూర్ తొక్కిస్లాట ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు టీవీకే అధినేత హీరో విజయ్. వీడియో సందేశం విడుదల చేశారు. తొక్కిస్లాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ ఎదుర్కోలేదు అన్నారు విజయ్. మరణాలను తలుచుకుంటే తన హృదయం బాధతో విలవిల్లాడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తిరుపతి వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తొక్కిస్లాట ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు టీవీకే అధినేత. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదు అని, త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయి అన్నారు. కావాలి అనే తనను టార్గెట్ చేశారు అని, కావాలంటే తనను టార్గెట్ చేయండి కానీ ప్రజలను కాదు అని రాజకీయ ప్రత్యర్థులకు స్పష్టం చేశారు విజయ్. తన తప్పు లేకున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అన్న విజయ్. సీఎం స్టాలిన్ పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.